హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని చెప్పబోతున్నారో చూద్దామండి. 18/11/2024 అంటే సోమవారం రోజు ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సోమవారం రోజు ఊహించని అద్భుతం ఈ కంట పడబోతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తెచ్చారండి. ఆ సోమవారం 18 రోజున బాబాగారు అందిస్తున్న ఈ సందేశం సోమవారము ఆ శివుడిని తాకుతారో ఎవరో మీరు ఊహించని అద్భుతం మీ కంట పడుతుందని బాబాగారు ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాదనకుండా బాబాగారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో కొద్దిగా తెలుసుకుందాం. జీవితం ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా ప్రతి క్షణం నువ్వు గడుపుతావు బిడ్డ. నువ్వు చెడ్డ కర్మలన్నీ కూడా ఇక నశించబోతున్నాయి. చింతించాల్సిన పని లేదు. నా విభూతిని తీసుకొని నా పేరు జపిస్తూ ఉండు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆలోచించుకో తల్లి, ఆ మార్పు అనేది నువ్వే గమనిస్తావు. నీ పరిస్థితి కూడా చాలా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు అని సంతోషాలతో మీకు కొత్త ఆరంభం అనేది ఉంటుంది. ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపుకు మీరు సమాధానం ఇస్తాను. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనలు నేను స్వీకరిస్తాను. నేను ఎప్పుడు శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. చూడు బిడ్డ, నువ్వు నాకు పూజలు చెయ్యి, నాకు ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించు అని నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా తల్లి? నా చెయ్యి అని ఎప్పుడైనా చెప్పానా? అది అంతా నీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు. అవేమి చేయలేదని వారు నిన్ను వదిలివేయలేను. ఇవేమి సమర్పించకపోయినా దానిని కూడా నా హక్కును చేర్చుకుంటాను. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయము, ఏ పరిస్థితి నేను దుఃఖానికి గురి చేయలేదు. నేను ఏర్పరచుకున్న భావాలు, అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నీ వాసనలే దుఃఖానికి చేస్తాయి. ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకో బిడ్డ. శాశ్వత సత్యాన్ని గుర్తుంచుకొని నీవు జీవితాన్ని నువ్వు సాగించు. నువ్వు బలహీనురాలివి కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా బలహీనురాలు అవుతావు? నువ్వు నా బలం. ఇది నా పరీక్షా కాలం. చాలా కష్టమైన పరిస్థితి నుండి నేను రక్షిస్తూ ఉంటాను. ఎంత కాలం గడిచినా సరే, ఎంత అసాధ్యమని అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే నీకు సమయం అనేది వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను తల్లి. ఇక మీ కష్టాలు త్వరలో తీరుతాయి. నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది మీ ముందుకు రాబోతున్న తల్లి. చాలా సానుకూలమైన కొన్ని శుభవార్తలు మీరు వెళ్తున్న మార్గంలో వస్తాయి. మీరు మీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నారు. దేని గురించి భయపడకండి. ప్రతిరోజు నా సచ్చరిత్రను చదువుతూ ఉండండి. మీరు నాతో మాట్లాడండి. నేను అన్నీ వింటూనే ఉంటాను. మీ బాధలన్నీ పంచుకుంటూ ఉంటాను. మీ బాధలు కూడా నాతో పంచుకోండి. మీకు సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరు పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ కూడా అప్పులనేటివి చేయవద్దు. అప్పులు చేసి పండుగల, తీర్థయాత్రలు చేయమని నేను ఎప్పుడు కూడా ఏ భక్తుడికి బోధించలేదు. అదే విధానంగా షిరిడీ రావడానికి కూడా ఎవరు అప్పులు చేసి నా దర్శనానికి రానవసరం లేదు. అలా చేయడం నాకు ఏమాత్రము నచ్చదు, ఇష్టం కూడా ఉండదు. కాబట్టి మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండదు. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలాగా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ కూడా మీ దగ్గర నుండి తరిమే వేస్తున్నాను.
ఇకపై ఎటువంటి ఆందోళన చెందకు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం నీకు ఇప్పటి నుంచే ఆసన్నమవుతున్నది బిడ్డ. ఇతరులను బాధపెట్టి వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు. మిత్రులకు పనిచేసిన ఐశ్వర్యం 100 రెట్లు అయితే వచ్చినట్లే. మిత్రులను మన వెంటే బాధలు కూడా వేయింతలై మన వద్దకు తిరిగి వస్తాయని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో బిడ్డ. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2 ఉంటాయి. అవేంటో తెలుసా? ఒకటి, ఎవరో చెప్పింది వినడం. రెండవది, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఎప్పుడు కూడా నువ్వు ధైర్యం వదలకు. ఏం చింతపడకు. నువ్వు బాగుపడతావు. ప్రయాణమైన ఈ పకీరు రక్షిస్తాడు, సంరక్షిస్తుంటాడు. స్థిరంగా ఇంట్లో కూర్చో బిడ్డ. నిర్ణయంగా నిశ్చితంగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు. నీ దైవలీలలు అర్థం చేసుకోవడం ఎవరికి కష్టం? అందరికీ కష్టమే. నిద్రలేని రాత్రులు గడపవద్దు. నన్ను స్మరిస్తూ పడుకో. అంతా బాగానే ఉంటుంది. నాపై నమ్మకం ఉంచు. నన్ను ఎంత నమ్మితే అంత హృదయపూర్వకంగా రక్షించగలను. ఈ పకీరు మరియు వదిలేశాడని నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్ము. నువ్వు నా చెయ్యి వదులకు. పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు? నీ జీవితం నా బాధ్యత. నీ భారాన్ని నేను నాపై వెయ్యి. నీ కష్టాలను భరించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. నేను ఎప్పుడు సరే నా సహాయాన్ని అందుకుంటారు. మీకు బాధ మరియు ఇబ్బంది కలిగించే వారికి మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు మీకు సహాయం చేస్తున్నారు మరియు ఇది మీకోసం మోక్ష మార్గాన్ని తెరిపిస్తుంది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనది బిడ్డ. అన్నిటికంటే ముఖ్యం, నీవు ఏది కోరుకున్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది. మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచి జరుగుతుంది. నేను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను. మీ మనసు కలత చెందుతున్నప్పుడు, మీ మనసు బాధ భరించినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదవండి. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై నమ్మకం అనేది ఉంచుకో బిడ్డ. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాము. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అని అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నేను చెప్తూ ఉంటాను కదా, ఇతరులతో ఆచితూచి ముందడుగు వేయాలని. అతిగా కంగారు పడకు తల్లి. జరగవలసిన సమయానికి అన్నీ జరిగిపోతాయి. ఎవరిది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్ట దైవాన్ని మాత్రం నువ్వు స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు మాత్రం నీకు నేను తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటాను. నువ్వు నా బిడ్డవు కదా. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదిగానే ఉంటుంది. నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, రక్షిస్తూనే ఉంటాను. నేను మీ గురించి, మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పనిని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. ముందు సంతోషంగా ఉంటారు. ఇదే నేను మీకు ఇస్తున్న కానుక. శక్తికి మించిన ఖర్చు, అర్హతకు మించిన అప్పు నీ జీవితానికి ఎంతో పెనుముప్పుని తేవగలదు. అందుకే అప్పు చేసి ఏ పని చేయకూడదు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహం ఉంచుకోవద్దు బిడ్డ. నువ్వు పెట్టుకోవద్దు. అలాంటి ఆలోచనలే మనసుకి రానివ్వకు. ఎంతవరకు ఎప్పుడు భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఎవరిని ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. తల్లి తండ్రులు మనసును బాధించకు.
ఎప్పుడంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు ఎప్పుడు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయి. జీవితం ఎవ్వరికి పూల పాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా పూల పాన్పు అని మనం అనుకుంటూ ఉంటే మాత్రం కష్టాలన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. నాపై నీవు విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ కష్టం నుంచి నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు ఆ విషయం మాత్రం మర్చిపోకు బిడ్డా. నేనున్నాను, నన్ను నమ్మితే నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని ముందుకు నడిపిస్తుంది. తోటి వారితో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న మంచి గుణాలను మాత్రమే వెతుక్కో. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనం మంచిగా ఉన్నామా లేదా అన్నదే ఇప్పుడు మనం చూసుకోవాలి. మనకు మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే ఇప్పుడు మనం పట్టించుకోవాలి. అంతేకాని నేనని అహంకారం ఎందులకు, అంతా నాదనే మమకారం ఎందులకు చెప్పు. చిత్త వీడి నా నామాన్ని చిత్తంలో నిలిపితే తనంతట తానుగా నీకు అంతా సొంతమవుతుంది. ఎటువంటి వారైనా ఏ కష్టం వచ్చినా సాయి ద్వారకామాయలో అడుగు పెడితే సేద తీరును. సాయి ఒడి అంత చల్లనిది. నిజమైన పరిహారం ఏమిటి అంటే గతం జన్మలో పరిహారాన్ని అనుభవించి తీరాలి. కాబట్టి సుఖదుఖాలకు మన కర్మలే కారణం. కాబట్టి మీకు ఎంతటి కష్టం వచ్చినా సహించండి. అంతా బాబానే చూసుకుంటాడు. తల్లి, నీకు చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాల వలన నువ్వు ఈ అంతర్గత శాంతిని కోల్పోయావని నాకు తెలుసు. నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. చింతించకుండా నా మాట విను. నేను చూసుకుంటాను కదా. నాపై విశ్వాసం మరియు సహనాన్ని కలిగి ఉండండి. నువ్వు చేసిన పని నీకు నచ్చితే చాలు. నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలాగా ఉండాలంటే ఇక నీ జీవితం మొత్తం సరిపోదు బిడ్డ. మనసులో చెప్పుకోలేని భారాన్ని మోస్తున్నావు. నీ మంచి మనసుకి నా హృదయం కరిగిపోతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టుకో తల్లి. నీకు న్యాయం జరిగేలాగా మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. కన్నీరు పెట్టకు. నేనున్నానని ధైర్యంగా ఉండు. నీ ఎదురు చూపులు భరించాయి. త్వరలో నువ్వు కోరుకున్నది నీకు దక్కబోతుంది. ఆనందంగా ఉండు. ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు. నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలు తొలగడానికి అవసరమైన ధనాన్ని నీవు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను. మరి నువ్వు నాకు మాటిచ్చినందుకు అందులో కొంత భాగం పేదవారికి సహాయం చేయగలవా? ఖచ్చితంగా చెయ్యి. మనలోని దుష్ట సంస్కారాలు అనే లోనిలో సాయి రూపం అనే ఒత్తిని వేసి సాయి భక్తి అనే జ్యోతిని వెలిగిస్తే దుష్ట సంస్కారాలు దహించబడి అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానసిద్ధి అనే వెలుతురు వస్తుంది. నీకు ఏది కావాలో అది నాకు తెలుసు. నీకు కావాల్సింది నాతో చెప్పావు. ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు. నాకు నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరినది నేను నెరవేరుస్తాననే మాట ఇస్తున్నాను. అనుకున్నట్టుగానే అన్నీ జరిగి నీకు ధనలాభమైతే కలుగుతుంది. నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతలని నీ కుటుంబానికి ఆనందాలు వెల్లివిరుస్తాయి బిడ్డ. నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీ జీవితం సంతోషంగా ఉండడానికి నా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి. దేవుడు నీ నుండి ప్రతిదీ తీసుకొని మిమ్మల్ని ఖాళీగా ఉంచినప్పుడు కలత చెందకండి. దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు మరియు అతను మీకు అన్నీ ఇవ్వడం ప్రారంభించాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. గత జన్మ కర్మఫలం వలనే మనకు ఈ లోకంలోని వ్యక్తులతో, వస్తువులతో, విషయాలతో సంబంధం కలిగి ఉంది. ఈ సంబంధాన్ని రుణానుబంధం అని కూడా అంటారు. రుణానుబంధం అనే కర్మ తీరగానే ఎవరిని దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నీవు అవసరమైన ఈ భౌతిక బంధాల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకుండా, బదులుకోకుండా దైవం యొక్క ఆ పాదాల చెంత ముక్తిని పొందడానికి ప్రయత్నమైతే చేయండి. బిడ్డ, నువ్వు మౌనంగా ఉండకు. మాట్లాడడం నేర్చుకో. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే తీరాలి. నీ కోసం ఎవరో వచ్చి మాట్లాడడం కాదు, నీ కోసం నువ్వు మాట్లాడు. భయపడి మౌనంగా ఉన్నంతకాలం ఈ కాలు కింద తిరిగే చీమ కూడా నిన్ను భయపెట్టగలదు. అతిగా అలసు ఎవరికి ఇవ్వకు తల్లి. అది చాలా ప్రమాదకరం.
జరిగిపోయింది పక్కన పెట్టి ఏదైనా జరుగుతున్నది నీ జీవితం చేతుల్లోకి తీసుకొని నీ జీవితం మరొకరిది కాదు కాబట్టి కలత చెందకుండా కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి పరిస్థితిని చూసి బాధించవద్దు. కానీ ఈరోజు నీ కష్టాల్లో తీరిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్టుగా మార్పు అనేది క్షణాల్లో జరుగుతుంది. అందరూ నీ కోసం తలుపులు మూసివేస్తే చింతించకండి. ఒక తలుపు మీకోసం ఎప్పుడూ తెరవబడుతుంది. అది నాది. నేను నీకు ఆనందం మరియు శాంతిని అనుగ్రహిస్తూ ఉంటాను. తల్లి, ఈ బాబా చెప్పిన మాటలన్నీ మనసులో దాచుకో. నీ నిండు నూరేళ్ల జీవితం చక్కగా కాపాడే బాధ్యత నాది. సంతోషంగా ఈ దీపావళి జరుపుకో. ఆనందం వెళ్ళి విరిసేలాగా నీ కాంతులు వెదజల్లుతూ నీ వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని పంచిపెట్టు. రేపు రాబోయే కార్తీక సోమవారం నాడు శివుడిని ఏ విధంగా పూజ చేసుకోవాలో, ఏ విధంగా ఆరాధిస్తే నీ యొక్క కోరికలు తీరుతాయో, నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. రాబోయే సంతోషాన్ని స్వీకరించు బిడ్డ. ఈరోజు నేను చెప్పిన సందేశం జాగ్రత్తగా మనసులో దాచుకొని ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించి చూడు. ధర్మాన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకో. మంచిని మాత్రమే గుర్తుపెట్టుకో. చెడు లక్షణాలను పరాలదోలు. ఎప్పుడు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు. నీకు కష్టం వచ్చినప్పుడు సాయి అని పిలువు. వెంటనే పలుకుతాను. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఈ శివుడిని తాకావు కాబట్టి ఈ సోమవారం రోజు నీకు ఒక గొప్ప శుభవార్తనైతే అందిస్తాను. వేచి చూడు. ఊహించని అద్భుతాన్ని నీ ముందు ఉంచుతాను అని ఈరోజు బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మన కోసం అందించారండి. ఈ సందేశం కనుక నచ్చిన వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.